వరంగల్లోని మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఫోకస్ చేసింది ప్రభుత్వం. 1995లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 15 ఎకరాల విస్తీర్ణంలో మ్యూజికల్ గార్డెన్ యేర్పాటు చేశారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గార్డెన్లోని వస్తువులు తుప్పుపట్టి విరిగిపోయాయి. మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు 3 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. వరంగల్ నగరంలోని మ్యూజికల్ గార్డెన్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 1995లో ఏర్పాటైంది. మ్యూజికల్ గార్డెన్ 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీనిలో రంగురంగుల లైట్లతో కూడిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అప్పట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గార్డెన్ ను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులతో పాటు నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జనసందడితో కిక్కిరిసిపోయేది. ఇదంతా ఒకప్పటి మాట. 5 ఏళ్లు మ్యూజికల్ గార్డెన్ సందడిగా మారినా క్రమక్రమంగా అప్పటి పాలకులు పర్యవేక్షణ చేయకపోవడంతో 2 దశాబ్దాలుగా ఆదరణ కోల్పోయింది. కనీసం మెయింటెనెన్స్ లేక పార్కులోని వాటర్ ఫౌంటైన్లు, ఆట వస్తువులు, సందర్శకుల కుర్చీలు తుప్పుపట్టి విరిగిపోయాయి. కళావిహీనంగా తయారై పిచ్చి చెట్లతో అడవిలా మారిపోయింది. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వరంగల్లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు రెడీ అయింది కాంగ్రెస్ సర్కార్. 3 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. మ్యూజికల్ గార్డెన్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. చుట్టూ చెట్లతో అందంగా ఆకర్షణీయంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యలో పార్కులు, పిల్లలు ఆటలాడుకునేలా పరికరాలు ఏర్పాటు చేయడం బాగుందని అంటున్నారు స్థానికులు. పర్యాటకులు వస్తారో మరియు సేద తీరడానికి పిల్లలు కావచ్చు, కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చినటువంటి పేరెంట్స్కు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ మహానగరంలో ఉన్నటువంటి ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. నిత్యం బిజీగా గడిపే ప్రజలు కుటుంబ సభ్యులతో వెళ్లి సేద తీరేలా మ్యూజికల్ గార్డెన్ ను తీర్చిదిద్దుతున్నారు. వాటర్ ఫౌంటైన్ పనులు స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేయాలని అంటున్నారు నగర ప్రజలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గార్డెన్ ను విజిట్ చేసేలా పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నారు. చెరువు కట్టకు ఆనుకుని ఉన్న విశాలమైన స్థలంలో సీతాకోకచిలుక, వాటర్ ఫౌంటైన్, రంగురంగుల లైట్లు అమర్చుతున్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా అట్లాంటి లేదు ఆ ఫౌంటైన్. దాంతోపాటు కొత్త చెట్లు ప్లస్ అంబియన్స్ ప్లస్ కొంతమందికి పార్టీ చేసుకోవడానికి, బర్త్డే పార్టీస్ చేసినా కూడా అక్కడ ప్రొవిజన్స్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మంచి టూరిస్ట్ స్పాట్ కింద దాన్ని డెవలప్ చేయాలి. భద్రకాళి టెంపుల్తో పాటు దీన్ని కూడా ఆల్టర్నేట్గా చేసుకుంటే రేపు పొద్దున కేబుల్ కార్ కానీ ఏదైనా ఫెసిలిటీ వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండింగ్ను అక్కడ ఆపోజిట్ సైడ్ భద్రకాళి బండికి ప్రొవిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వచ్చే 2-3 సంవత్సరాల్లో అది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కింద తెచ్చుకుంటుంది. గత బీఆర్ఎస్ పాలనలో మ్యూజికల్ గార్డెన్ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పనులు వేగవంతంగా చేస్తున్నామని తెలిపారు. మ్యూజికల్ గార్డెన్ లో పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసి సినిమా, టీవీ షూటింగ్లు తీసుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ నగరపాలక సంస్థ కొన్ని సంవత్సరాల కింద ఏర్పాటు చేసినటువంటి కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అనేది ఒక 2-3 సంవత్సరాల పాటు బాగానే ఉండేది. ఆ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు వచ్చుకోకపోవడం వల్ల 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో శ్రద్ధ చూపకపోవడం వల్ల పార్కు మొత్తం లోపభూయిష్టంగా మారింది. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఇంతకుముందు ఎవరైనా సందర్శించిన వాళ్ళు ఇప్పుడు కనుక వచ్చినట్లయితే ఆహా ఇంత బాగా చేసిరేంటి ఈ యొక్క మ్యూజికల్ గార్డెన్ పరిసరాలు. చెత్తా చెదారంతో నిండిన మ్యూజికల్ గార్డెన్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా తీర్చిదిద్దుతుండటంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.